తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్తో పాటు ఇటు భారత్ కూడా సరిహద్దుకు సైన్యాన్ని తరలిస్తుండడంతో అక్కడ వాతావరణం భీకర స్థితిలో ఉంది. అయితే పాకిస్తాన్ యుద్ధ సామాగ్రిని సరిహద్దుకు తరలించడమే కాదు, యుద్ధ విమానాల ద్వారా సరిహద్దులో ఉన్న ఉగ్ర శిబిరాలను ఖాళీ చేస్తున్నట్టుగా నేషనల్ మీడియా ద్వారా మనకు సమాచారం అందుతోంది. పాకిస్తాన్ భారత్ చర్యల్ని చూసి, భారత్ సైనిక విన్యాసాలను చూసి, ఇవాళ జరిగిన అరేబియా సముద్రంలో చేసిన సైనిక విన్యాసాలని, అలాగే నిన్న సెంట్రల్ సెక్టార్లో జరిగిన సైనిక విన్యాసాన్ని చూసి పాకిస్తాన్ భయపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏ క్షణమైనా బార్డర్ వెంట ఉన్న ఉగ్ర శిబిరాలపైన భారత్ సర్జికల్ స్ట్రైక్స్ లేదా వైమానిక దాడులు చేసే అవకాశం ఉందని పాకిస్తాన్ భయపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తమ యుద్ధ విమానాలని కరాచీ నుంచి లదాఖ్, కరాచీ నుంచి యుద్ధ విమానాలను తీసుకొచ్చి, రావల్పిండి కరాచీ నుంచి యుద్ధ విమానాలను తీసుకొచ్చి బార్డర్లో ఉన్న ఉగ్రవాద నాయకుల్ని సేఫెస్ట్ ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ సమాచారం ఉందంటూ నేషనల్ మీడియా కొన్ని కథనాన్ని ప్రసారం చేస్తుంది. ఆ కథనాల ప్రకారం మనకు తెలుస్తుంది. ఇప్పటికే లష్కరే తొయిబా నాయకుడు ఎవరైతే హఫీజ్ సయీద్ ఉన్నాడో, హఫీజ్ సయీద్ని నిన్న మోదీ పైన పాకిస్తాన్లో ఘాటైన వ్యాఖ్యలు, కీలకమైన విమర్శలు చేసిన తర్వాత హఫీజ్ సయీద్ ప్రాణాలకు ముప్పుందని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ హఫీజ్ సయీద్ని దాచిపెట్టినట్టుగా మన భారత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయంటూ నేషనల్ మీడియా కొన్ని కథనాల్ని ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో హఫీజ్ సయీద్ని ఐఎస్ఐ పాకిస్తాన్లో అత్యంత సేఫెస్ట్ ప్రాంతంలో స్ట్రాంగ్ రూమ్లో, అతన్ని సురక్షిత స్ట్రాంగ్ రూమ్లో ప్రస్తుతానికి దాచిపెట్టినట్టుగా సమాచారం అందుతుంది. అంతేకాదు హఫీజ్ సయీద్తో ఎటువంటి చర్చలు కానీ ఎవరిని కలవనీయకుండా ఐఎస్ఐ తీవ్రమైన రూల్స్ అక్కడ అమలు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇదంతా నేషనల్ మీడియాలో ప్రస్తుతానికి మనకు అందుతున్న కథనాలను బట్టి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ యుద్ధం వస్తే ఎలా ఎదుర్కోవాలి, ఏ స్థితిలో భారత్ని ఢీకొట్టాలనే కోణంలో కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఉగ్రవాదుల్ని మాత్రం కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. బోర్డర్ వెంట ఉన్న ఉగ్ర శిబిరాల నుంచి అక్కడ ఉన్న ఉగ్రవాదుల్ని తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా పహల్గామ్ దాడిపైన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, కశ్మీర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఉగ్రవాదులు ఒక ప్రణాళిక ప్రకారం, ముందస్తు ప్లాన్ ప్రకారం ఈ దాడికి పాల్పడినట్టుగా అర్థమవుతోంది. కొద్ది రోజుల క్రితమే పాక్ ఆక్రమిత కశ్మీర్లో హమాస్ నాయకులు ఎవరైతే ఇజ్రాయిల్లో విధ్వంసాన్ని, బీభత్సాన్ని సృష్టించిందో హమాస్ ముఠా ఉగ్రవాద సంస్థతో హఫీజ్ సయీద్కి సంబంధించిన లష్కరే తోయిబాకు సంబంధించిన నాయకులతో హమాస్ నాయకులు కీలక సమావేశం నిర్వహించారు. హమాస్ గతంలో 2024 అక్టోబర్ 7న ఇజ్రాయిల్లో ఏ విధంగానైతే దాడులు చేసిందో అదే తరహాలో పహల్గామ్లో కూడా దాడులు చేయాలని వ్యూహాన్ని పన్నినట్టుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే సెలబ్రేషన్స్ జరుగుతాయో సెలబ్రేషన్స్ పైన అటాక్ చేయాలని హమాస్ ఇచ్చిన ఒక మ్యాప్ ప్రకారమే లష్కరే తోయిబాకు సంబంధించిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ కశ్మీర్లో ఈ దాడికి పాల్పడినట్టుగా మనకు అర్థమవుతోంది, సమాచారం అందుతుంది. ఇప్పటికే కశ్మీర్లో అన్ని చోట్ల జల్లెడ పడుతున్నారు. అయితే పాకిస్తాన్పై యుద్ధం చేస్తే ఎంత సమయం పడుతుంది, పాకిస్తాన్పై యుద్ధానికి ఒకవేళ భారత్ సన్నద్ధమైతే, యుద్ధానికి సిద్ధమైతే ఎంత సమయంలో యుద్ధం పూర్తవుతుంది అనే అంచనాలపైన ఆర్మీ బలాబలాన్ని, రెండు దేశాల ఆర్మీ బలాబలాన్ని, శక్తి సామర్థ్యాన్ని అంచనా వేస్తుంటే డిఫెన్స్ నిపుణులు రకరకాల అంచనాలు చెప్తున్నారు. కేవలం 5 గంటలు చాలు, 5 గంటల్లోనే పాకిస్తాన్ని నేలమట్టం చేయొచ్చని ఒక అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఒకవేళ భారత్ యుద్ధం జరిగితే, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే కేవలం 5 గంటల్లోనే పాకిస్తాన్ పూర్తిగా నాశనం అయిపోతుందని, భారత్ దగ్గర అంత శక్తి సామర్థ్యం ఉందని, అంత వైమానిక బలం, అట్లాగే ఆర్మీ బలం, నేవీ నుంచి బలం ఉందని, అంత శక్తి సామర్థ్యాలతో భారత్ ఉందని ఆ డిఫెన్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదంతా చూస్తే ఒకసారి చూద్దాం, ఇంతకీ భారత సైన్యంలో ఉన్న బలం ఎంత, పాకిస్తాన్ సైన్యానికి ఉన్న బలం ఎంత అనేది ఒక్కసారి సెర్చ్ చేస్తే
చూస్తే భారత సైన్యంలో దాదాపు 14.44 లక్షల మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. 11.55 లక్షల మంది రిజర్వ్ దళాలు, 25.27 లక్షల మంది పారామిలిటరీ దళాలు ఉన్నాయి. సైన్యం మందుగుండు సామాగ్రిలో ఆధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం అద్భుతమైన మిశ్రమం ఉంది. భారతదేశంలో మొత్తం 4201 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. ఇందులో అర్జున్ ట్యాంక్, T-90 భీష్మ వంటి ప్రమాదకరమైన ట్యాంకులు పాకిస్తాన్పై భారతదేశాన్ని అజేయంగా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. దీంతో పాటు భారత సైన్యం వద్ద పినాకా రాకెట్ వ్యవస్థ, బ్రహ్మాస్ క్షిపణులు, బోఫోర్స్, హువిట్టర్ తుపాకులు ఉన్నాయి. ఈ ఆయుధాలు శత్రువులను సులభంగా ఓడించగలగడంలో దిట్ట అని డిఫెన్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ పైన ఒకవేళ యుద్ధం జరిగితే భారత దగ్గర ఉన్న ఆర్మీ సంపత్తి, ఆయుధ సంపత్తి చాలు పాకిస్తాన్ కేవలం 5 గంటల్లోనే విధ్వంసం సృష్టించవచ్చు పాకిస్తాన్లోని ఒక అంచనా వేస్తారు. పాకిస్తాన్ సైన్యం గురించి మాట్లాడుకుంటే వారి దగ్గర, పాకిస్తాన్ దగ్గర ఉన్న సైన్యం ఎంత ఉందని ఒకసారి లెక్కలు తీస్తే ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి చూస్తే కేవలం 6,54,000 మంది క్రియాశీల సైనికులు మాత్రమే ఉన్నారు. వీళ్ళు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ ఏరియాలో పనిచేస్తున్నారు. ఎప్పుడైతే పహల్గాం దాడిపైన భారత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందో, సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిందో, ఆ క్షణంలోనే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ నుంచి, బలూచిస్తాన్ బార్డర్ నుంచి సైనికులని కశ్మీర్ భారత్ పాక్ సరిహద్దుల్లోకి తరలించడం మొదలుపెట్టింది పాకిస్తాన్. దాదాపు 3,742 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర. 50,523 సాయుధ వాహనాలు, 752 స్వయంచోదక ఫిరంగి యూనిట్లు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర. ఇది కాకుండా 692 రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు పాకిస్తాన్ దగ్గర 2,627 ట్యాంకులు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇవి మొత్తం కలిపిన మన దగ్గర, భారత్ దగ్గర ఉన్న దాంట్లో సగం కూడా కాదు. భారత్ను ఎదుర్కోవడం పాకిస్తాన్ వల్ల కాదు అనేది డిఫెన్స్ నిపుణులు వేస్తున్న అంచనా. డిఫెన్స్ నిపుణుల మాట ప్రకారం, వాళ్ళ అంచనాల ప్రకారం కేవలం భారత్ పాకిస్తాన్తో 5 గంటలు పోరాటం చేస్తే యుద్ధం ముగిసిపోతుందని చెప్తున్నారు. అయితే గగనతలంలో భారత వైమానిక దళం మొత్తం ఎంత ఉందో ఒకసారి చూద్దాం. దాదాపు 2,229 విమానాలు కలిగి ఉంది భారత్. వీటిలో 600 యుద్ధ విమానాలు ఉన్నాయి, 831 సహాయక విమానాలు ఉన్నాయి, 899 హెలికాప్టర్లు, 50+ UAVలు ఉన్నాయి. వీటితో పాటు భారతదేశం అత్యంత ఆధునిక యుద్ధ విమానాలను కలిగి ఉంది. ఇందులో రాఫెల్ ఫైటర్ జెట్, అట్లాగే సుఖోయ్ Su-30 MK, మిరాజ్ 2000, MiG-29 ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇప్పటికే సర్జికల్ స్ట్రైక్స్లో ఈ యుద్ధ విమానాలు తమ సత్తాను చూపించాయి. పాకిస్తాన్కి భారత్ రుచేంటో దెబ్బ ఎలా ఉంటుందో ఇప్పటికే చూపించాయి. పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్ర శిబిరాలపై దాడులు పాల్పడ్డాయి. పాకిస్తాన్ వద్ద ఏమున్నాయని ఒకసారి ఆలోచిస్తే కేవలం 339 యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో 322 ఫైటర్ జెట్లు, 64 రవాణా విమానాలు, 565 శిక్షణ విమానాలు, 373 హెలికాప్టర్లు ఉన్నాయి. వాటితో పాటు 57 దాడి చేసే హెలికాప్టర్లు, 4 వైమానిక ట్యాంకర్లు ఉన్నాయి. సో ఇక్కడ కూడా భారత్ వైమానిక దళమే బలంగా కనిపిస్తుంది. అందుకే డిఫెన్స్ నిపుణులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, యుద్ధం వస్తే 5 గంటలు చాలు భారత్కి పాకిస్తాన్ని నాశనం చేయడానికి. కానీ ప్రస్తుతానికి బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ కూడా పాకిస్తానే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. పాకిస్తాన్ ఇవాళ ఉదయం కూడా పాకిస్తాన్ సైన్యం LOC చుట్టూ కాల్పులకు పాల్పడింది. వరుసగా పహల్గాం దాడి జరిగిన తర్వాత 3 రోజులు వరుసగా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది పాకిస్తాన్ సైన్యం. జమ్మూ కాశ్మీర్లో ఉన్న LOC చుట్టూ కాల్పులకు పాల్పడుతుంది. ఎప్పటికప్పుడు భారత సైన్యం వారికి ధీటుగా సమాధానం చెబుతున్నాయి. అయినప్పటికీ పాకిస్తాన్ కయ్యానికి కాలు దూతున్నట్టుగా పైకి పాకిస్తాన్ ప్రధానమంత్రి పహల్గాం దాడిపైన పారదర్శకమైన విచారణ జరగాలని
మాటలు మాట్లాడుతున్నప్పటికీ లోపల మాత్రం పాకిస్తాన్ తన కుట్రపూరిత మనస్తత్వాన్ని బయటపెడుతోంది. పాక్ సైన్యం కూడా ఉగ్రవాదులకు సమానంగా ప్రవర్తిస్తున్నారు. ఎటు శాంతికి సంబంధించిన అడుగులు కనిపించట్లేదు పాకిస్తాన్ నుంచి. ఇటు భారత్ ఇప్పటికే పాకిస్తాన్ సరిహద్దు గుండా ఎక్కడెక్కడైతే వ్యూహాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో ఆ వ్యూహాత్మకమైన ప్రాంతాల చుట్టూ ఆర్మీని బదలాయించింది, యుద్ధ విమానాల్ని బదలాయించింది. ఇప్పటికే రాఫెల్ MiG-29 లాంటి రాఫెల్ లాంటి ఒక యుద్ధ విమానాల్ని పంజాబ్ నుంచి, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి కశ్మీర్ సరిహద్దులకు తరలించినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే సెంట్రల్ సెక్టార్లో భారత వైమానిక దళం తమ సత్తా ఏంటో నిరూపించేందుకు ఒక ఆక్రమణ్ ఎక్సర్సైజ్ చేసింది, ఆక్రమణ్ యుద్ధ విన్యాసం చేసి చూపించింది. ఈ యుద్ధ విన్యాసం కేవలం పాకిస్తాన్కి మాత్రమే కాదు, భారత్ మీద వక్ర బుద్ధితో ఉన్న ఇతర శత్రు దేశాలను కూడా బెదిరించే విధంగా కనిపిస్తుంది. ఇటు INS విక్రాంత్తో పాటు సముద్ర జలాల్లో పోరాటానికి సిద్ధంగా ఉన్న నావికా దళం తమ శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ అరేబియా సముద్రంలో నావికా దళం తమ దగ్గరున్న ఆయుధ సామాగ్రికి సంబంధించిన శక్తి ప్రదర్శనను చేసింది. దీంతో భారత నవీ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ పాకిస్తాన్కి హెచ్చరికలు జారీ చేసినట్టు కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ప్రధాని మోదీ కూడా ఇవాళ తన మన్ కీ బాత్లో చాలా స్పష్టంగా చెప్పారు, కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని తట్టుకోలేకే ఉగ్ర దాడికి పాల్పడింది పాకిస్తాన్. లష్కరే తోయిబా సాయంతో, ది రెసిస్టెంట్ ఫ్రంట్ సహాయంతో యుద్ధం చేసి భారత్లో విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేసిందంటూ ప్రధాని మోదీ కూడా ఇవాళ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో యుద్ధం వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కేవలం నేషనల్ మీడియా మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ మీడియా కూడా భారత్ పాకిస్తాన్ సరిహద్దుల గురించి, రెండు దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల గురించి లైవ్ రిపోర్టింగ్ అందిస్తున్నాయి. కశ్మీర్లో ప్రస్తుతానికి అత్యంత ఉత్కంఠమైన వాతావరణం కనిపిస్తోంది. కశ్మీర్ ప్రజలు ఒకవైపు ఆందోళనలో ఉన్నారు, తమ ఉపాధికి తీవ్రమైన ఆటంకం కలిగిందని ఉగ్రదాడితో కశ్మీర్ అట్టుడికిపోతుంది. ఇటు ఆర్మీ కూడా ఎవరైతే ఉగ్రవాద కార్యకలాపాలకు దగ్గరగా ఉన్నారో వాళ్ళ ఇళ్లను టార్గెట్ చేస్తూ ఆర్మీ కూడా దాడులకు తెగబడుతోంది. చాలా చోట్ల దాదాపు 12 మంది ఉగ్రవాదుల్ని, తూర్పు కశ్మీర్లో దాదాపు 12 మంది ఉగ్రవాదుల ఇళ్ల స్థావరాన్ని గుర్తించి వాళ్ళ ఇళ్లని నేలమట్టం చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. నేషనల్ మీడియాను చూస్తుంటే మనకు ఆ విజువల్స్ కూడా కనిపిస్తాయి. మొత్తంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తభరితమైన వాతావరణం కనిపిస్తుంది. ఒకవేళ యుద్ధం వస్తే కేవలం 5 గంటలు చాలంటూ డిఫెన్స్ నిపుణులు చెబుతున్న మాటలు చూస్తుంటే ఏ ఉత్కంఠమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ భారత్ పాకిస్తాన్ నిన్న ప్రధాని మాట్లాడినట్టుగా పాకిస్తాన్ శాంతి వైపు అడుగులు వేస్తుందా, లేకపోతే కాల్పులు జరుపుతూ నిత్యం LOC వెంట కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా? ఈ వీడియో కింద మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.